హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో 'డెమాన్ సిటీ' అని ఒక కొత్త సినిమా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓపెన్ చేస్తే 'సకత' అని ఒక హిట్‌మ్యాన్, కాంట్రాక్ట్ కిల్లర్. అతనికి ఒక ఆర్డర్ వస్తుంది యకుజా గ్రూప్ మాఫియాని అంతం చేయమని. ఈ యకుజా గ్రూప్ ఎక్కడో విన్నట్టుంది కదా! యెస్, అదే 'ఓజీ' సినిమాలో వినుంటారు. సో, ఇదొక జపనీస్ మూవీ. యకుజా గ్రూప్‌లో లాస్ట్ లీడర్‌ని ఈ ఫైట్ సీన్‌లో చంపేస్తాడు. సకత ఈ కాంట్రాక్ట్ కిల్లింగ్ మానేసి ఒక నార్మల్ జాబ్ వెతుక్కోవాలనుకుంటాడు. అందుకని ఈ ప్రొఫెషన్‌లో నుంచి రిటైర్ అయిపోదాం అనుకుంటాడు. ఇతని పేరు అకిరా ఫుజితా. సకతాకి కాంట్రాక్ట్స్ ఇతని ద్వారానే వస్తుంటాయి. సో, ఇదే లాస్ట్ ఫైట్ అండ్ లాస్ట్ కాంట్రాక్ట్ కాబట్టి షేక్ హ్యాండ్ ఇచ్చేసి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వచ్చిన కాసేపట్లో ఒక 5 మాస్క్ మెన్, అంటే 5 మనుషులు మాస్క్ ఏసుకొని ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ వైఫ్, కూతుర్ని గన్ పాయింట్‌లో పెట్టుకొని ఉంటారు. ఈ మాస్క్ మ్యాన్ ఎవరంటే ఒక పోలీస్ మ్యాన్, ఒక పొలిటీషియన్, బిజినెస్ మ్యాన్ ఇలాంటి వాళ్ళనమాట. బేసిక్‌గా సకత రిటైర్ అవ్వడం వీళ్ళకిష్టం లేదు. ఎందుకంటే ఈ సకతకొచ్చే కాంట్రాక్ట్స్ అన్నీ వీళ్ళే ఇస్తారు. డైరెక్ట్‌గా ఇవ్వకుండా అకిరా ద్వారా సకతకొచ్చేలాగా చూస్తారు. ఇదే సీన్‌లో సకత వైఫ్‌ని, తన కూతురు రియోని ఇక్కడనే చంపేస్తారు. కానీ సకతాన్ని చంపకుండా తన్ను ప్యారలైజ్ అయ్యే విధంగా అలా హర్ట్ చేసి వదిలేస్తారు. కట్ చేస్తే 12 ఇయర్స్ వరకు సకత మెడికల్ అబ్జర్వేషన్‌లో ఉంటాడు. ప్యారలైజ్ అయ్యాడు కాబట్టి. 12 ఇయర్స్ తర్వాత కొంచెం కోలుకుంటాడు. అంటే కొంచెం కాన్షియస్‌నెస్ వస్తుంది. నార్మల్‌గా ఉండడం వల్ల అకిరా ఏం చేస్తాడంటే అకిరా కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు సకతాది. ఒక డెడికేటెడ్ కేర్ టేకర్‌ని పెట్టి సకతాని చూసుకోవాలనుకుంటాడు. ఒకరోజు సకతని ఒకతనొచ్చి కత్తితో పొడుస్తాడు. ఆ కత్తితో పొడిచింది ఎవరంటే ఫస్ట్ ఫైట్‌లో ఒకతని చెయ్యి నరికేస్తాడు. అతనే రివెంజ్ తీసుకోవాలని జెప్పేసి ఇప్పుడు సకతాని కత్తితో పొడుస్తాడనమాట. గాయాలతో ఉన్న సకతాని హాస్పిటల్‌లో అడ్మిట్ జేస్తారు. సకత నార్మల్ అయ్యాడని తెలుసుకున్న ఈ 5 మాస్క్ మెన్ ఎలాగైనా చంపాలనుకుంటారు. ఈ 5 మాస్క్ మెన్‌లో ఒక పోలీస్ అతను గూడా ఉంటాడన్నాను గదా! సో, అతనొచ్చేసి ఈ హాస్పిటల్‌కి వెళ్లి ఒక ఇంజెక్షన్ ఇచ్చి చంపేయాలనుకుంటాడు. అప్పుడే ఆన్ ది స్పాట్ ఏదో మెడికల్ మిరాకిల్ జరిగినట్టు సకతాన్ లేచి నించుంటాడు. ఇక్కడ ఒక చిన్న ఫైట్ జరుగుతుంది ఆ పోలీస్ మ్యాన్‌తో. ఈ పోలీస్ మ్యాన్ చనిపోతాడు. సకత చంపేస్తాడు. దీంతో ఒక మాస్క్ మ్యాన్ ఔట్. నెక్స్ట్ సకత ఎలాగైనా మిగతా నలుగురు మాస్క్ మెన్‌ని గూడా చంపేయాలనుకుంటాడు. సకత హాస్పిటల్ బయటికి నడుస్తూ వస్తుంటాడు. అక్కడ ఒక బన్ కనబడుతుంది. ఆ బన్ తింటాడు. ఆ బన్‌లో ఏముంటదో గానీ దెబ్బకి అతను మొత్తం గతం గుర్తొస్తది. అండ్ అతని బాడీ గూడా సెట్ అయిపోతది. ఇప్పుడు మిగిలిన నలుగురు మాస్క్ మెన్ ఏం చేస్తారంటే అకిరాకి ఒక టాస్క్ ఇస్తారు. సకతాన్ని చంపేసి తన డెడ్ బాడీని ఒక ఫ్యాక్టరీలోకి పంపించమంటాడు. సకత ఇంకా అకిరా ఇద్దరు కలిసి తను చనిపోయినట్టు ఫేక్ చేసి ఫ్యాక్టరీలోకి ఎంటర్ అవుతాడు. ఆ ఫ్యాక్టరీలో ఇంకొక మాస్క్ మ్యాన్ ఉంటాడు. ఆ ఫ్యాక్టరీలో దాదాపు ఒక 100-200 మంది జనాలు ఉంటారు. ఆ 200 మందిని సకత ఒక్కడే చంపేస్తాడు. అది ఎలా అంటే కాలభైరవ కన్నా గ్రేట్ అన్నట్టు చూపిస్తారు. సో, మనోడందరిని 200 మందిని చంపేసి లాస్ట్‌కి ఆ మాస్క్ మ్యాన్ దగ్గరికెళ్తాడు. మాస్క్ మ్యాన్ ఏమో బాంబ్ పెట్టి ఫ్యాక్టరీని పేల్చేస్తాడు. కానీ అయినా కూడా సకత బతికి బయటకొచ్చి మాస్క్ మ్యాన్‌ని పట్టుకుంటాడు. అట్ ది సేమ్ టైమ్ అకిరాని కూడా చంపేస్తాడు. అకిరాని ఎందుకు చంపుతాడంటే అకిరా చాలా ఫీల్ అవుతాడు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ, అంటే వాళ్ళ వైఫ్‌ని, కూతుర్ని చంపడానికి రీజన్ అకిరా. ఎందుకంటే అకిరా హెల్ప్ చేస్తాడు ఆ మాస్క్ మ్యాన్‌కి. ఇతని ఇల్లు ఇంకా వాళ్ళ ఫ్యామిలీని చూపించడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ చనిపోతదని చెప్పేసి అకిరాని కూడా సకత చంపేస్తాడు. ఇప్పుడు ఈ మాస్క్ మ్యాన్‌ని సకత బాగా టార్చర్ పెట్టి చంపేస్తాడు. ఆ టార్చర్ పెట్టే క్రమంలో సకతకి తెలిసేదేంటంటే తన కూతురు ఇంకా చావలేదు, బతికే ఉంది. రియో బతికే ఉందన్నట్టు తెలుసుకుంటాడు. ఏదో ఒక విధంగా ఇంకొక మాస్క్ మ్యాన్ ఇల్లు అదంతా తెలుసుకుంటాడు. ఇంట్లోకి ఎంటర్ అయ్యాక తను చూసేదేంటంటే తన కూతురు రియో ఫోటోలు, చిన్నప్పటి ఫోటోలు అవన్నీ అయి చూసి కొంచెం ఎమోషనల్ ఫీల్ అవుతాడు. ఈ ఎమోషనల్ ఫీల్ అయ్యే టైంలో ఆ మాస్క్ మ్యాన్ ఎంటర్ అయ్యి సకతతో గొడవ వేసుకుంటాడు. ఓ ఫైట్ అవుతుంటది. ఆ ఫైట్ అయ్యే టైంలో సకత కూతురు రియో రూమ్‌లోకి ఎంటర్ అవుతది. ఎంటర్ అయినప్పుడు వీళ్ళిద్దరు ఫైట్ చూసి రియోకి అప్పటికి సకత తన ఫాదర్ అని తనకు తెలీదు. సో, ఈ మాస్క్ మ్యాన్‌ని హర్ట్ చేస్తున్నాడని జెప్పేసి సకతని ఒక బాణం వదిలి అతన్ని హర్ట్ చేస్తది రియో. అక్కడ నుండి సకత ఎస్కేప్ అయిపోయి పారిపోతాడు. తర్వాత ఒక మెయిన్ మాస్క్ మ్యాన్, ఎవరంటే ఈ 5 మాస్క్ మ్యాన్‌లో ఒక లీడర్ ఉంటాడనమాట. ఆ మెయిన్ మాస్క్ మ్యాన్ కాల్ జేసి, ఇలా నీ కూతురు నీకు కావాలంటే పలానా చోటుకి రమ్మన్నట్టు సకతకి ఇన్ఫార్మ్ చేస్తాడు. సో, సకత వార్‌కి ప్రిపేర్ అయ్యి ఒక కత్తి తీసుకొని ఎళ్తాడు మెయిన్ మాస్క్ మ్యాన్ ప్లేస్‌కి. అక్కడ నాకు తెలిసి ఒక దాదాపు 200, 300 మందుంటారు. ఇక్కడ మన మగధీర, కాలభైరవ కన్నా మించిపోయిన ఈ సకత ఆళ్ళందరిని చితకబాదేసి, అందరిని చంపేసి లాస్ట్‌కి ఫైనల్ మాస్క్ మ్యాన్ దగ్గరికెళ్తాడు.
మళ్ళీ అక్కడ ఇంకొక ఫైట్. ఇంకొక మాస్క్ మ్యాన్ ఉంటాడు. నాలుగో మాస్క్ మ్యాన్. ఆ మాస్క్ మ్యాన్‌ని గూడా కొట్టి చంపేస్తాడు. తీరా లాస్ట్ ఫైనల్ మాస్క్ మ్యాన్ ఆడు ఎవడో గాదు. పొలిటీషియన్ మేయరే ఈ ఫిఫ్త్ మాస్క్ మ్యాన్. సో, అతనితో గూడా ఓ ఫైట్ ఉంటది. సకత చెయ్యి నరికేస్తాడు. అయినా గూడా మన సకత అలానే లేచి నించొని అతన్ని చంపేస్తాడు. తర్వాత సకత గూడా చనిపోతాడు. లాస్ట్‌కి ట్విస్ట్ ఏంటంటే ఈ మేయర్ ఫైనల్ మాస్క్ మ్యాన్ ఎవరైతే లీడర్ ఉన్నాడో అతను చనిపోతాడు గదా! అతనికి ఒక కవల తమ్ముడు అంటే ట్విన్ బ్రదర్ ఆల్రెడీ బ్రతికుంటాడు. ఆ రెడ్ మాస్క్ ఏసుకున్న అతను చావడు. బ్రతికే ఉంటాడు. ఇప్పుడు ఇతను ఎలాగో కవల గాబట్టి అతను మేయర్ అయిపోతాడు. అతను మేయర్ అవ్వడము రియోకి తెలుస్తది. రియోకి తెలిసాక రియో ఏం చేస్తదంటే తను ఏకాంతంగా ఏదో ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు బాణం వదిలి అతన్ని గూడా చంపేస్తది. ఇప్పటివరకు మీరు ఈ వీడియో చూసుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.